తాజాగా ప్రజాశక్తిలో ఒక కథనం రాసుకుంటూ వచ్చారు. అటవీ భూముల్లో, పంచాయతీ భూముల్లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కడుతూ ఉన్నా కూడా అడిగే నాథుడు లేడు అని. అండ్ శ్రీకాకుళం జిల్లాను కూడా ఒక రెఫరెన్స్గా తీసుకొని అక్రమ నిర్మాణాలు ఏ విధంగా కడుతున్నారు అటవీ భూముల్లో, పంచాయతీ భూముల్లో అడిగే నాథుడు కూడా లేదని కొన్ని ఫోటోలు కూడా ప్రచురించారు వాళ్ళు రాసిన కథనం ప్రకారం ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో పోలాకి మండలంలో గ్రామంలో గుప్పేడుపేట పంచాయతీ సోన్సు అయితే అక్కడ అటవీ భూముల్లో అక్రమ ఇంటి నిర్మాణాలను అటవీ శాఖ అధికారులు గతంలో అడ్డుకున్నారట. అయితే అక్కడ అటవీ భూముల్లో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఫిర్యాదు అందితే దాన్ని పరిశీలించిన అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిర్మాణదారులుగానే హెచ్చరించారట. అయితే ఇవి జస్ట్ అవి ఏదో ఒక 2 రోజులు పనిచేసాట, అవన్నీ నిలిచిపోయాట. ఒకటే కాదు, చాలా చోట్ల ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయి అని పనులు ఒక రోజు ఆపుతున్నారట, మిగిలిన దారి యథేచ్ఛగా కట్టుకుంటూ పోతూ ఉన్నారట. అటవీ శాఖ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ పనులు నిలిపేందుకు ఎలాంటి ప్రయత్నాలు కానీ వాళ్ళు చేయడం లేదట. విలువైన ప్రభుత్వ అటవీ భూమి అన్నక్రాంతమవుతున్న అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని అక్కడి గ్రామస్తులు కూడా అంటున్నారు అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. అటవీ శాఖ అధికారుల సర్వేలతో కాలయాపన చేస్తుంటే వీళ్ళేమో ఇక్కడ అక్రమ నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు అని చెప్పి. అయితే ఈ మధ్య తరచూ ఇటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి. సో యాక్చువల్గా కాన్సర్న్ మినిస్టర్ కూడా డిప్యూటీ సీఎం గారు ఈ మధ్య అంటే బేసిక్గా నిన్ననే సాక్షులు రాసుకుంటూ వచ్చారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అప్ అండ్ డౌన్ 104 సార్లు ప్రత్యేక విమానం హెలికాప్టర్లో తిరిగారని. ఆ విమానం మొన్ననే అటు రాయలసీమలో ఆ మూల ఉన్నటువంటి చిత్తూరు వైపు వెళ్ళేసి ఎర్రచందనం వాళ్ళను తోలు తీసి కూర్చోబెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వచ్చారు. సో మరి ఈసారి మరొకసారి విమానాన్ని అటు అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే చేపడుతున్నారో అటవీ పంచాయతీ భూముల్లో ఈ విమానాన్ని అక్కడికి కూడా మళ్లించేసి ఆ ప్రాంతాలకు కూడా మళ్లించి అక్కడ కూడా అట్లా అక్రమ నిర్మాణదారులను తోలు వలిచి కూర్చోబెడతాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చొస్తే ఇవి ఆగుతాయేమేమో అని చెప్పి పాపం నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటవీ పంచాయతీ భూములు కాపాడండి అని చెప్పి. చూడాలి, ఈ విమానం కూడా అటువైపు తిరుగుతుందేమో. ఇటు ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లే కదా. సో ఇక్కడ ఉన్నది అట్లా ఆపోతే దారి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళని కానీ తోలు తీర్చి కూర్చోబెట్టేస్తే, సీరియస్ వార్నింగ్ ఇచ్చేస్తే బహుశా మార్పు ఏమన్నా ఉంటుందేమో మరి.